హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. చిక్కుడుగాయ టమాటో కర్రీని చాలా హెల్తీగా, సింపుల్ వేలో కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తా రండి. ఇలా ప్రెషర్ కుక్కర్‌లో ఈ కర్రీని చేసుకోవడం వలన అందులో ఉన్న పోషక విలువల్ని కాపాడుకోవచ్చు. పైగా తక్కువ నూనెతో కర్రీని చేసుకోవచ్చు. రండి ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. అందులో 3 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నేను. ఇందులోనే 5, 6 చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని కూడా వేయండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్నగా తరుక్కొని వేసుకోండి. వీటిని చక్కగా ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగానే చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పావు కిలో చిక్కుడుగాయ ముక్కల్ని వేసుకుంటున్నాను నేను. వీటిని ఈ ఆయిల్‌లో 1 మినిట్ పాటు ఫ్రై చేయండి. చిక్కుడుగాయ ముక్కలు 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా తరుక్కున్నటువంటి 4 టమాటో ముక్కల్ని వేసుకోండి. ఈ టైంలోనే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేయండి. వీటిని ఒక నిమిషం పాటు చక్కగా కలుపుకొని తర్వాత ప్రెషర్ కుక్కర్‌కి మూత పెట్టుకోండి. ఇందులో ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ప్రెషర్ కుక్కర్‌లోని తేమ వలన కర్రీ మొత్తం ఉడికిపోతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దీనిని 1-2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చక్కగా కలుపుకోండి. చూస్తున్నారు కదా! మనం ఎలాంటి వాటర్ వేయకపోయినా కూడా కర్రీలో వాటంతట అవే ఊరిపోయాయి. కావాలంటే మీరు ఇలాగే తినేయొచ్చు. లేదంటే మరొక 2 నిమిషాలు మగ్గిస్తే కర్రీ దగ్గరగా అవుతుంది. నేను మరొక 2 నిమిషాలు కర్రీని మగ్గించానండి. చూస్తున్నారు కదా! కర్రీ మొత్తం దగ్గరగా వచ్చేసింది. ఈ టైంలో కాస్తంత కొత్తిమీర వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చూస్తున్నారు కదా! మన చిక్కుడుకాయ టమాటో కర్రీ చాలా హెల్తీ వేలో ప్రెషర్ కుక్కర్‌లో తక్కువ ఆయిల్‌తో ఎలా చేసుకోవాలో చూసారు కదా! మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ కర్రీ మనకు రైస్‌లోకి, చపాతీలోకి దేనిలోకైనా సూపర్‌గా సెట్ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.